గెలుచుకున్నారండి. అందులో టాప్ ఓట్స్ చెల్లా భాగ్యలక్ష్మి గారు 540, స్వేచ్ఛ ఓటార్కర్ గారు 335 ఓట్లతో విజయం సాధించారు. దే ఆర్ ఎలక్టెడ్. నెక్స్ట్ మెయిన్ కేటగిరీలో అల్లం సైదారెడ్డి గారు 148 ఓట్లు, తర్వాత ఏడూరు మునిరాజు గారు 223 ఓట్లు, కమలాకరాచార్య డి 348 ఓట్స్, కాసుల ప్రతాప్ రెడ్డి గారు 192 ఓట్లు, జాషువా గారు 47 ఓట్లు, తిరుపతి గారు 158 ఓట్లు, నూకల సూర్యనారాయణ గారు 176 ఓట్లు, ఆర్డీఎస్ ప్రకాష్ గారు 38 ఓట్లు, భీమగాని మహేశ్వర్ గారు 313 ఓట్లు, భూపాల్ రెడ్డి గారు 238 ఓట్లు, బ్రహ్మాండపేరి గోపరాజు గారు 524 ఓట్లు, మీసా శ్రీనివాస్ గారు 104 ఓట్లు, మహమ్మద్ సాగీరుద్దీన్ గారు 233 ఓట్లు, రవీందర్ బాబు గారు 408 ఓట్లు, వీరాంజనేయులు గారు 107 ఓట్లు, డి వెంకటాచార్య గారు 346 ఓట్లు, ఎం వెంకటపతిరాజు గారు 107 ఓట్లు, వెంకట రంగారెడ్డి గారు 277 ఓట్లు, సివివి సత్య పెద్దిరాజు గారు 106 ఓట్లు, సాగర్ ప్రాజ్ఞపురం 256 ఓట్లు, ఎంఎస్ఎస్ చాస్మి గారు 316 ఓట్లు తోని వచ్చాయి. వీటిలో టాప్ ఓట్లు సాధించిన వాళ్ళు బ్రహ్మాండపేరి గోపరాజు గారు 524 ఓట్లతో విజయం సాధించారండి. తర్వాత ఎం రవీంద్రబాబు గారు 408 ఓట్లతో విజయం సాధించారు. తర్వాత డి వెంకటాచార్య గారు 368 ఓట్లతో విజయం సాధించారండి. తర్వాత కమలాకాచార్య డి 348 ఓట్లతో విజయం సాధించారండి. తర్వాత ఎంఎస్హెచ్ ఆస్మి గారు 316 ఓట్లతో విజయం సాధించారండి. తర్వాత భీమగాని మహేశ్వర్ గారు 313 ఓట్లతో విజయం సాధించారండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. మీటింగ్ నోటీస్ ఇస్తాము, రేపు అందరూ మీటింగ్ అటెండ్ కావాలి. క్లారిటీ కావాలి సార్. క్లారిటీ లేదు. ఏం క్లారిటీ?